నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. సచివాలయానికి చేరుకున్న కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు. శ్వేతపత్రం విడుదల చేయనున్న భారాస. గత ప్రభుత్వ అభివృద్ధిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. $500కే గ్యాస్ సిలిండర్ పంపిణీపై పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలు. రేషన్ కార్డు ఉన్న వారికి లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలు. మేడిగడ్డ కుంగుబాటుపై అధ్యయనానికి నీళ్లన్నీ ఖాళీ చేయాలి. ప్రభుత్వాన్ని అనుమతి కోరిన నీటిపారుదల శాఖ. ఫ్రాన్స్లో విమానం నిలిపివేతపై స్పందించిన భారత ఎంబసీ. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. గాజాపై ఇజ్రాయెల్ భీకర పోరాటంలో అతిపెద్ద విషాదం. వైమానిక దాడుల్లో ఒకే కుటుంబంలోని 76 మంది మృతి. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు సచివాలయానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, కొద్దిసేపట్లో కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితమే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా సచివాలయానికి చేరుకున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా చేరుకున్నారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా సమావేశం జరగనుంది. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలతో కీలకంగా సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి కలెక్టర్లతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ. దానిపైన ఒక స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత ఇక నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల వద్దకే అధికార యంత్రాంగం, మంత్రులందరూ కూడా వెళ్ళనున్నారు. ఇప్పటికే ఆ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణికి భారీగా స్పందన వస్తుంది. అనేక మంది వినతులు, ఫిర్యాదులు వస్తున్నాయి. వీటి అన్నింటినీ కూడా సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు ప్రజలందరూ రాకుండా ప్రజల వద్దకే అధికారులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల వద్దకే వెళ్లే విధంగా ఇప్పుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని సూత్రప్రాయకంగా కొన్ని మార్గదర్శకాలు నిర్ణయించారు. అవి ప్రతిరోజు అంటే గ్రామ స్థాయిలో, గ్రామాల్లో, అదేవిధంగా పట్టణాలు, నగరాల్లో, వార్డు స్థాయిలో ప్రజా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిరోజు అంటే ఈ నెల 8 నుంచి జనవరి 6వ తేదీన మొదటి విడత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రతిరోజు అంటే ఉదయం, అదేవిధంగా మధ్యాహ్నం అధికారులు స్థానికుల వద్దకు స్థానికంగా వెళ్ళనున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులతో స్వీకరించడంతో పాటు ముఖ్యంగా 6 గ్యారంటీల అమలుకు సంబంధించి కీలకమైన చర్చ ఈరోజు సదస్సులో జరగబోతుంది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం కనిపిస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమై ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరికొన్ని కార్యక్రమాలు కూడా ప్రకటించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానిపైన ఈరోజు కలెక్టర్లతో కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రతి దానికి కూడా తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పటికీ ఇంకా చాలామంది తమకు తెల్ల కార్డు లేవని, అదేవిధంగా ఉన్నప్పటికీ ఆధార్ కార్డుకు వాటికి పేరు తేడా ఉందని, కుటుంబ సభ్యులు కొంతమంది చేరలేదని చాలా కాలంగా వినతి పత్రాలు వస్తున్నాయి. ఇప్పటికే వాటికి సంబంధించి సుమారు 11 లక్షల దరఖాస్తులు కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కొత్తగా కార్డులు ఇవ్వాలా, లేక అదనంగా ఇవ్వాలా, లేక వాటిని సమీక్షించాలా అనే అంశాలపైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా వాటి ఆధారంగానే ₹500కే గ్యాస్ కానీ, అదేవిధంగా మహిళలకు ₹2,500 ఆర్థిక సాయం, ఇవన్నీ కూడా తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తున్నారు. వాటన్నిటికి సంబంధించి కూడా సమీక్ష జరగనుంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో పరిపాలన ఏ విధంగా ఉండాలనే విషయాలపైన ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు
ప్రజల వద్దకు నిరంతరం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు, సచివాలయం తలుపులు స్వేచ్ఛగా తెరుచుకొనే ఉంటాయి, ఎప్పుడైనా ప్రజలు వచ్చి తమ ఫిర్యాదులు చెప్పవచ్చు అని అంటున్నారు. అయితే మారుమూల ప్రాంతాల నుంచి అందరూ హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా అక్కడే సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఒక ఏర్పాట్లు ఉండాలనేది ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, అదేవిధంగా పాలనకు సంబంధించిన లోపాలను కూడా తెలుసుకొని వాటిని ఏ విధంగా సరిదిద్దాలి, అదేవిధంగా కొత్త కార్యక్రమాలకు ఏ విధంగా శ్రీకారం చుట్టాలి, జిల్లా స్థాయిలో జరగాల్సిన మార్పులు ఏంటి అనే అంశాలపైన కూడా కలెక్టర్ల నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు ఫీడ్బ్యాక్ తీసుకొని ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన ఏ విధంగా ఉండాలనే అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసి ఈరోజు కొన్ని పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అనుదీప్. ధన్యవాదాలు నగేష్. రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. శాఖల వారీగా సమీక్షలు చేస్తూ లోటుపాట్లను ఎత్తిచూపుతూ శ్వేతపత్రాల ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయడం సహా సంక్షేమం, అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. భారాస మాదిరిగా నిరంకుశంగా కాకుండా ప్రజలు మెచ్చే పాలన అందిస్తామని స్పష్టం చేసిన కాంగ్రెస్ సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కేసీఆర్ నివాసం వద్ద ఉన్న ఇనుప కంచె తొలగించి ప్రజాభవన్ గా మార్చారు. అక్కడి నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ప్రతి మంగళ, శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సమీక్షలు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తరచూ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆదాయ వ్యయాలు, అప్పుల వివరాలను ప్రజల ముందు ఉంచేందుకు అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంపై శాసనసభలో చర్చించడం పారదర్శకతకు పెద్దపీట వేసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యుత్ సంస్థల పనితీరు, ఒప్పందాలు, కరెంటు ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలపై వెచ్చిస్తున్న వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేసిన సర్కారు 80,000 కోట్లకు పైగా అప్పులు సహా భారాస పాలనలోని లోపాలు ఎత్తిచూపారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలపై న్యాయ విచారణకి ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఆ శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా ప్రతి విషయాన్ని ప్రజాస్వామ్యయుతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించడం, ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంచడాన్ని సోనియా పుట్టినరోజు నుంచే అమల్లోకి తీసుకొచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, మహిళలకు 2,500 సాయం లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయడం ద్వారా పారదర్శకతను పెంచినట్లవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అదే విషయాన్ని ఇప్పటికే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ఉన్న వాటితో కొత్త వారి పేర్లు చేర్చడం సహా ఉన్నవారి తొలగింపు కార్యక్రమాన్ని ఈ నెల 28 నుంచి ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగమైన 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారినే ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు తెలిసింది. 6 గ్యారంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని తెలిసింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో నిర్వహించే కాన్ఫరెన్స్లో ఈ అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాయితీ సిలిండర్లను సంవత్సరానికి 6 లేక 12 ఇవ్వాలా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య, గత ఏడాది కాలంలో వాడిన సిలిండర్ల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశమున్నట్లు ఓ అధికారి తెలిపారు. కొత్త కార్డులు పొందేవారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారని చెబుతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లను పరిగణలోకి తీసుకోవద్దని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. భారాస తలపెట్టిన శ్వేతపత్రం విడుదల కార్యక్రమం నేడు జరగనుంది. శనివారమే విడుదల చేయాలని తొలుత భావించినా వివిధ కారణాలతో ఇవాళ్టికి వాయిదా పడింది.
ఆర్థిక, ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష భారాస అందుకు పోటీగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదికగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు వనగూరిన లబ్ధి, సృష్టించిన ఆస్తుల వివరాలు, విలువను శ్వేతపత్రం ద్వారా వెల్లడించనున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మార్పు, వ్యవసాయం సహా వివిధ రంగాలకు సంబంధించి ప్రజల్లో అభద్రతను పోగొట్టి కల్పించిన స్థైర్యం, తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఇందులో వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అనుమతించాలంటూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మేడిగడ్డ కుంగుబాటుపై అధ్యయనానికి ఖాళీ చేయడం తప్పనిసరిగా పేర్కొన్న నీటిపారుదల శాఖ అన్నారం, సుందిళ్లలోనూ జలాల తరలింపునకు అనుమతివ్వాలని కోరింది. మరోవైపు 3 బ్యారేజీల్లోనూ ప్రతిష్టాత్మకమైన సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ సూచించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీటిని పూర్తిగా ఖాళీ చేయడానికి అనుమతించాలని నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కొంతమేర కుంగినప్పుడు నీటి నిల్వలను చాలా వరకు దిగువకు వదిలేశారు. అన్నారం, సుందిళ్లలోనూ కొంతమేరకు దిగువకు విడుదల చేశారు. యాసంగిలో తాగునీటికి, ఇతరత్ర అవసరాల కోసం ఈ కొద్దిపాటి నిల్వలు ఉంచినట్లు తెలుస్తోంది. అనంతరం జాతీయ డ్యాం భద్రతా అధికారులు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లను పరిశీలించారు. దీనిపై నవంబర్ 4న లేఖ రాస్తూ మేడిగడ్డ బ్యారేజీలో వెంటనే నీటిని ఖాళీ చేసి బ్లాక్ కుంగిపోవడానికి, పియర్స్ దెబ్బతినడానికి కారణాలను పరిశోధించాలని సూచించారు. నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నారం, సుందిళ్లలోనూ మేడిగడ్డ లాంటి సమస్యలు రావచ్చని, వాటిల్లోనూ నీటిని ఖాళీ చేయాలని పేర్కొన్నారు. అన్నారం బ్యారేజీని సందర్శించిన కేంద్ర జలసంఘం బృందం కూడా నవంబర్ 14న తమ పరిశీలనలో తేలిన అంశాలను పేర్కొంటూ నీటిని ఖాళీ చేయించాలని సూచించింది. బ్యారేజీ కుంగిన వెంటనే నీటి నిల్వను తగ్గించిన ఇంజనీర్లు తర్వాత మళ్లీ కొంత మట్టం పెంచినట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ సూచన నేపథ్యంలో కుంగుబాటుపై పరిశోధన చేయడానికి నీటిని పూర్తిగా ఖాళీ చేయాలని కోరుతూ డిసెంబర్ 2న ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కానీ అంతకు 2 రోజుల ముందే నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి విరమణ పొందడం, ప్రభుత్వం మారడం, అదనపు బాధ్యతలు అప్పగించిన అధికారి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, కొత్త కార్యదర్శిని ప్రభుత్వం ఇంకా నియమించని క్రమంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మేడిగడ్డలో 100 మీటర్ల పూర్తిస్థాయి మట్టానికి గాను 89.10 మీటర్లు, అన్నారంలో 119 మీటర్లకు గాను 113.77 మీటర్లు, సుందిళ్లలో 130 మీటర్లకు గాను 123.91 మీటర్ల మట్టం ఉంది. అన్నారం, సుందిళ్లలో 2 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఉన్న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా 3 బ్యారేజీలను ప్రతిష్టాత్మకమైన సంస్థలతో అధ్యయనం చేయించాలని సూచించినట్లు సమాచారం. బ్యారేజీలకు వచ్చిన సమస్యలు చాలా తీవ్రమైనవని, లోతుగా పరిశోధన చేసి శాశ్వత చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇవే అంశాలపై నిన్న ఆయన హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది సవరణ గడువులైన ఏప్రిల్, జూలై, అక్టోబర్ నాటికి 18 ఏళ్లు నిండే యువత ఓటు హక్కు కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ పేర్కొంది. ఆయా గడువు సమీపించినప్పుడు సంబంధిత దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని ఈసీ స్పష్టం చేసింది. 2024 జనవరికి అర్హతగా ఉన్న ఓటర్ల జాబితాను సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని, రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఆ జాబితానే వినియోగిస్తామని ఈసీ తెలిపింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓట్లు 50% పైగా పెరిగేందుకు నేతలంతా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. విపక్షాలు సైతం విస్తుపోయేలా భాజపా విజయం ఉండాలని సూచించారు. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ఆఫీస్ బేరర్లు రాష్ట్ర అధ్యక్షుల సమావేశం తొలి రోజు మోదీ హాజరై
ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. శనివారం సమావేశం ముగిసిన అనంతరం పార్టీ వర్గాలు వివరాలను వెల్లడించాయి. విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారం దృష్టి పెట్టడం కన్నా నవ ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా 6 నెలల్లో అర్హులందరికీ కేంద్ర పథకాలను చేరువ చేసే కార్యక్రమమైన వికసిత్ భారత్ సంకల్పయాత్ర ద్వారా మహిళలు, యువత, రైతులు, పేదలకు చేరువ కావాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, నిరంతరం సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను పెద్ద ఎత్తున పంచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 9 మంది ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 12కు పెంచింది. 8 పాతవారిని అలాగే ఉంచి కొత్తగా 4 ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇచ్చింది. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రేను మార్చిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు గోవా, డయ్యూడామన్ బాధ్యతలు అప్పగించింది. ఠాక్రే స్థానంలో కేరళ, లక్షద్వీప్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ను నియమించింది. ఛత్తీస్గఢ్కు రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్కు బాధ్యతలు అప్పగించింది. మాణిక్రావు ఠాక్రేకు గోవాకు నియమించగా ఉత్తరప్రదేశ్కు ఇన్ఛార్జిగా ఉన్న ప్రియాంక గాంధీకు ఈసారి ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. కాగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆమెకు బాధ్యతలను కట్టబెట్టారు. మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్లో అత్యధికంగా భారతీయులు ప్రయాణిస్తున్న విమానం నిలిపివేతపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఈ ఘటన వివరాలను ఫ్రాన్స్ సిబ్బంది తమకు వివరించినట్లు భారత అధికారులు వెల్లడించారు. దౌత్య బృందానికి కాన్సులర్ యాక్సెస్ లభించిందని, ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. విమానంలో ప్రయాణిస్తున్న 300 మందిని, సిబ్బందిని గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తున్నామని, అలాగే వారి ప్రయాణానికి గల కారణాలు పరిశీలిస్తున్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో 2 అదుపులోకి తీసుకున్నారు. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నికరాగువాకు బయలుదేరింది. ఇంధనం నింపడం కోసం శుక్రవారం ఫ్రాన్స్లోని వాట్రీ ఎయిర్పోర్ట్లో దిగింది. అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్ అధికారులు ఈ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. బారాముల్లాలోని గంట్ముల్లాలో ఓ విశ్రాంత పోలీసు అధికారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. విశ్రాంత అధికారిని మహమ్మద్ షఫీగా గుర్తించారు. స్థానిక మసీదులో ప్రార్థన కోసం వెళ్లిన క్రమంలో ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపినట్టు చెప్పారు. అంతకుముందు పూంచ్ జిల్లాలో గురువారం జవాన్లను తరలిస్తున్న 2 సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటనలో 5 సైనికులు అమరులయ్యారు, 2 గాయపడ్డారు. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సెంట్రల్ ఫ్లోరిడా ఒకాలాలోని ఓ షాపింగ్ మాల్లో ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు షాపింగ్ మాల్కు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాల్పుల అనంతరం నిందితుడు తుపాకీని అక్కడే వదిలి పారిపోయాడని పోలీసులు తెలిపారు. దుండగుడు ఒకే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. గాజాలో హమాస్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల పెద్ద విషాదం చోటు చేసుకుంది. గాజాలో 2 భవనాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం 90 మంది మరణించారు. ఈ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి చెందారు. ఇందులో ఐరాస అభివృద్ధి విభాగంలో పనిచేసిన ఇసామ్ అల్ ముగాబ్రీ కుటుంబానికి చెందిన వారంతా మరణించారు. ఇందులో 16 మంది ఓ కుటుంబ పెద్దలతో ముగాబ్రీ, ఆయన భార్య, పిల్లలతో సహా మహిళలు, చిన్నారులు ఉన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి తీవ్ర విషాదంగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. నుసైరాత్లోని శరణార్థి శిబిరం వద్ద జరిగిన మరో దాడిలో 14 మంది మృతి చెందారు. ఈ దాడిలో స్థానిక జర్నలిస్టు ఒకరు మరణించారు.
అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తూనే గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు తరలి వెళ్లాలని పాలస్తీనా వాసులకు సూచించిన ఇజ్రాయెల్ అక్కడ కూడా దాడులు చేసింది. ఏకంగా 2000 పౌండ్ల అత్యంత విధ్వంసక బాంబులను దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ జారవిడిచినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఆ బాంబుల వల్ల ఏర్పడిన 200కు పైగా గుంతలే అందుకు సాక్ష్యమని పేర్కొంది. హమాస్ను నిర్మూలించడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఇజ్రాయెల్ గాజాపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఖాన్ యూనిస్ పట్టణంపై భీకర దాడులు చేసి హమాస్ నేతల స్థావరాలు, సొరంగాలు కూల్చివేసిన ఇజ్రాయెల్ రఫా పట్టణంపైన బాంబుల వర్షం కురిపిస్తోంది. సామాన్య ప్రజలకు హాని కలగకుండా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైన తొలి 6 వారాల్లో ప్రజల్ని దక్షిణ గాజాకు తరలి వెళ్లాలని నెతన్యాహు ప్రభుత్వం సూచించిందని న్యూయార్క్ టైమ్స్ గుర్తు చేసింది. అయితే దక్షిణ గాజాలో పౌరులు ఎక్కువగా ఉన్న చోట అత్యంత శక్తివంతమైన 2000 పౌండ్ల బాంబులను ఇజ్రాయెల్ జారవిడిచిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అందుకు సాక్ష్యంగా బాంబులు పడిన చోట ఏర్పడిన 208 గుంతలను కృత్రిమ మేధ సాయంతో గుర్తించినట్టు తెలిపింది. దక్షిణ గాజాలో ఉపగ్రహ చిత్రాలను ఏఐ సాంకేతికతను వినియోగించి తాము గుంతలను విశ్లేషించినట్లు చెప్పిన న్యూయార్క్ టైమ్స్ ఒక్కో గుంత 40 అడుగుల విస్తీర్ణంలో ఉందని చెప్పింది. ఈ స్థాయిలో క్రేటర్లు ఏర్పడాలంటే విధ్వంసకర బాంబులు వినియోగించి ఉండొచ్చని నిపుణుల ద్వారా తెలిసిందని వివరించింది. పశ్చిమ దేశాలు కూడా ఈ తరహా విధ్వంసక బాంబులను వాడతాయి, కానీ జనావాసాల్లో మాత్రం ఉపయోగించవని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇటీవల దక్షిణ గాజాలోని శరణార్థి శిబిరాలు, ఆస్పత్రులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసిందని ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈ నివేదిక బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ దాడులతో ఇటీవల అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గాజా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా సెంట్రల్ గాజాలోని నుసైరాట్ శిబిరంపై జరిగిన దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. పౌరులకు హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే తాము దాడులు చేస్తామని పేర్కొంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడులు మొదలైన నాటి నుంచి 20,000 మంది తమ పౌరులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో 132 మంది తమ ప్రజలు మృతి చెందారని ఇప్పటికే ఇజ్రాయెల్ తెలిపింది. రష్యాలో క్రిస్మస్ సీజన్ సందడిగా సాగుతోంది. క్రిస్మస్ కోసం సెయింట్ పీటర్స్బర్గ్లోని ఓ దట్టమైన అడవిని ఒక అందమైన ఊహా ప్రపంచంగా తీర్చిదిద్దారు అక్కడి నిర్వాహకులు. ఫ్రోజెన్ వంటి హాలీవుడ్ చిత్రాలు గుర్తుకొచ్చేలా ఆ ప్రదేశాన్ని ముస్తాబు చేశారు. ఒక పక్క మంచు, పెద్ద చెట్లు, వాటి చుట్టూ వేలాది విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు చూపరులను కట్టిపడేస్తోంది. మరి ఆ సరికొత్త ఊహాలోకాన్ని మనం కూడా చుట్టేసి వద్దాం. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్న ఒక అడవిలో క్రిస్మస్ సంబరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవదారు వృక్షాలున్న అడవి మధ్యలో ఉన్న వోక్థా పార్క్ రిసార్టును ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సహజమైన ప్రకృతి అందాలకు రంగురంగుల విద్యుద్దీప కాంతులను జోడించి మంచు స్వర్గంగా మలిచారు. రిసార్టులో అనేక భారీ దేవదారు వృక్షాలను విద్యుత్ దీపాలతో క్రిస్మస్ ట్రీలుగా మలిచారు. ఇక్కడ ఏర్పడ్డ సహజమైన ఐస్ రింకులు వోక్థా పార్క్ రిసార్టు అందాన్ని మరింత పెంచాయి. ఆ ఐస్ రింకులపై స్కేటింగ్ చేస్తూ చెట్ల అందాలను చూస్తూ సందర్శకులు మైమరిచిపోతున్నారు. స్నేహితులు, కుటుంబాలతో వచ్చి పర్యాటకులు తెగ సందడి చేస్తున్నారు. ఒకేసారి 1250 మంది ఇక్కడ స్కేటింగ్ చేసేందుకు ఇక్కడ అనువుగా ఉంటుంది. ఇక్కడే స్కీ, స్నోబోర్డింగ్ వంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రకృతి అందానికి మరింత సహజత్వం తీసుకొచ్చేలా కొన్ని జంతువులను కూడా చెట్ల మధ్యలో ఉంచారు. వోక్థా రిసార్టుకు వచ్చిన పర్యాటకులు మళ్లీ తాము చిన్నపిల్లలుగా మారిపోయామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల
చెట్ల మధ్యలో ఉన్న ఈ ఐస్ రింకులు 5,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని రిసార్టు నిర్వాహకుడు ముస్యంకో చెప్పారు. ఐస్ రింకులు కరగకుండా ప్రత్యేక కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ఐస్ రింక్ కరగదని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణలతో చర్చిలన్నీ కాంతులీనుతున్నాయి. రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్లు, స్టార్లతో శోభాయమానంగా మారాయి. క్రైస్తవులు, రాజకీయ ప్రముఖులు పేదలకు కానుకలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. క్రిస్మస్ ను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిఎస్ఐ యంత్రాంగం, స్థానిక ఫాస్టరేట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లా పాలేరులో ప్రభుత్వం తరఫున నిర్వహించిన సెమీ క్రిస్మస్ సంబురాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పేదలకు బహుమతులు, దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కోసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ప్రేమతో మెలగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు. మనుగూరులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన ఆమె నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, కురవి, దంతాలపల్లి మండలాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పాల్గొన్నారు. సర్కార్ తరఫున క్రిస్మస్ బహుమతులు పంపిణీ చేశారు. క్రిస్టియానిటీ ద్వారా శాంతి నెలకొంటుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాజీ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కేక్ కోసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సర్కార్ అందిస్తున్న దుస్తులను పేదలకు పంపిణీ చేశారు. హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన చిన్నారుల ఫ్యాషన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది. రాధే గ్రూప్ సహకారంతో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కిడ్స్ ఫ్యాషన్ వీక్లో భాగంగా దాదాపు 100 మంది అనాథ పిల్లలు ర్యాంప్ వాక్ చేశారు. ర్యాంప్ వాక్తో పాటు సామాజిక సందేశాలు ఇచ్చే వేషధారణలో పిల్లలకు నిర్వాహకులు శిక్షణ ఇచ్చారు. సమాజంలో సామాజిక స్పృహ కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.